ఇటు చెప్పింది పనుంది అంటే ఏంది అనుకున్నా, తీసుకొచ్చి చేపిస్తాను అనమాట. అలా ఫేస్ వాల్యూ కూడా లేకుండా పోతుంది. ఏందో దేవపుత్రుల్లో వెంకటేష్ ఉంటుంది చూడు, సముద్రులు అట్టుంది మా ఇది. ఆయాసం చచ్చి పని అవుతుంది. ఇప్పుడే బయటకు వచ్చాము, బాగా ఎండ చంపేస్తుంది అసలు. ఫ్యూయల్ కొట్టించుకుందాం పెట్రోల్ బంక్ వెళ్తే బీవీ నగర్ దగ్గర ఇక్కడ పెట్రోల్ షార్టేజ్ లేదంట, స్టాక్. ఒక 2 hours తర్వాత రమ్మన్నారు. 2 hours అంతలే, 2 hours తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వేరే దగ్గర ఉన్నాయంట. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడికి పోయి కొట్టించుకొని వచ్చిన పెట్రోల్. సో నెల్లూరు దాకా వచ్చింది అయితే ఆ ఎఫెక్ట్, షార్టేజ్. సో ఇప్పుడు మాకు ఒక చిన్న పని పడింది, మా ఫ్రెండ్ చక్రాల రవికి పని పడింది. ఆ పని కొరకై మేము ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఇదిగో ఇప్పుడే అదే పని అని చెప్పాను కదా, ఇదే ఆ పని. ఆ లోపల ఉన్న టేబుల్ ని ఇప్పుడే కొరియర్ వచ్చింది, అది వేరే ప్లేస్ నుంచి. వచ్చాడు ఇప్పుడే అతను, కొరియర్ అతను తీసుకొచ్చిన అతను. వీడు రమ్మంటున్నాడు నన్ను కూడా మోయడానికి. ఏరా పడుతుందా? ఎందుకు తీసుకొచ్చింది? ఎట్ట కనిపిస్తాను నీ కంటికి నేను? ఎట్ట కనిపిస్తున్నావు? ఎట్ట కనిపిస్తున్నావు? మధ్యాహ్నం ఎక్కడ ఆపాడు? కాలువ దగ్గర ఆపాడు. ఎట్లా వచ్చేది దిగేది? ఇప్పుడు అవి పట్టాలి నువ్వు. ఇట్లా పెట్టు ఒక్కొక్కటి 120 kgs అంట. అదే చెప్తా ఉన్నా నేను రికార్డింగ్ లో. ఒక్కొక్కటి దాన్ని మేము తీసి లోపల పెట్టాలి, ఇది మాకున్న టాస్క్. దానికి ఇటు చెప్పింది పనుంది అంటే ఏంది అనుకున్నా, తీసుకొచ్చి చేపిస్తాను అనమాట. అలా ఫేస్ వాల్యూ కూడా లేకుండా పోతుంది. మొత్తానికి సాధించాం. ఎంత ఉందో పార్సల్, అది అమ్మాయి నుంచి వచ్చిందంట. అది అబ్బా చేతులు పోయినాయి. అన్న సింగిల్ హ్యాండెడ్లో పెట్టాడు పాప, బాంబే నుంచి వచ్చాడంట. ఇదేందో దేవపుత్రుల్లో వెంకటేష్ ఉంటుంది చూడు, సముద్రులు అట్టుంది మా ఇది. షిప్ స్పేర్ పార్ట్స్ అంటే మోసేసరికి తెలిసిన ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయో, అంత వీక్ గా ఉన్నాం మేము. ఇది కూడా మొయలేకపోతున్నాం. ఆయాసం చచ్చి పని అవుతుంది.